హలో దేవి, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను మేడం. సరే, నువ్వు వెంటనే నిన్ను పెళ్లి చేసుకుంటానన్న వాడి ఇంటికి వచ్చి. సరే మేడం. పదండి వెళ్దాం. దేవి, వచ్చావా? వెరీ గుడ్. లోపలికి వెళ్దాం. మా వెనకాలే కాకుండా నువ్వు ఆ పక్కకుండు. మేం పిలిచినప్పుడు రా, సరేనా? మేడం. పదండి. హలో మిస్టర్, ఇదేనా నీ పని? ఇలా తాగడం, తినడం, తిరగడం, ఆడపిల్లలు ఉసురు పోసుకోవడం, ఇదేనా నీ బతుకు? ఎందుకు కొట్టవుతారని? నా ఇష్టం. మందు కొట్టాలనిపిస్తే మందు కొడతాను, దాన్ని కొట్టాలనిపిస్తే దాన్ని కొడతాను. తనకి నిన్ను కొట్టాలనిపిస్తే కొట్టమంటావా? అంత సీన్ లేదు. ఏవయ్యో, మేడం గారితో సరిగ్గా మాట్లాడు. ఏంటే నోరు లేస్తుందేంటి? ఏయ్, ఒంటి మీద చెయ్యి పడ్డా మాట జారినా గాని మర్యాదగా ఉండదు. ఏంటే నీ ధైర్యం? ఎవతన వెంటేసుకొచ్చి భయపడితే డబ్బులు ఇస్తాననుకుంటున్నావా? ఎవతవే నువ్వు? దాన్ని కొడితే నీకేంటే నొప్పి? అయినా నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తున్నావు. నువ్వేమైనా కర్తవ్యం సినిమాలో విజయశాంతిని అనుకుంటున్నావా? ఏయ్, నన్నే కొడతావా? ఆగవయ్యా నువ్వు. మేడం గారెవరో తెలుసా? లీడింగ్ లాయర్ ఝాన్సీ గారు. కోర్టు ఆర్డర్ని పట్టించుకోకుండా ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? నీకేదైనా సమస్య ఉంటే కోర్టులో తేల్చుకోవాలి కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా? నీకు కోర్టు పోలీసులంటే అస్సలు భయం లేనట్టుంది. నేను తలుచుకుంటే నువ్వెప్పటికీ బయటికి రాకుండా జైల్లో కూర్చోపెట్టిస్తాను. నీ గురించి నేను ఎంక్వైరీ చేసి పూర్తిగా డీటెయిల్స్ కనుక్కున్నాను. నువ్వు తనని కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావు. పాపం ఈ పిచ్చిది నిన్ను నమ్మి తన పేరు మీదున్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని కూడా నీ పేరు మీదకి రాసిచ్చింది. నీ అవసరం తీరిపోగానే తనకి విడాకులిచ్చి తరిమేశావు. ఇప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని తనని కూడా మోసం చేయడానికి ప్రిపేర్ అయ్యావు. అదేం లేదు మేడం, నేను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదు. ఒక్క నిమిషం వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. దేవి, తానెవరో నీకు తెలుసా? నన్నే మోసం చేయాలనుకుంటున్నావురా కుక్క? మేడం, ఇలాంటి బుద్ధి లేని గాడిదలకి తప్పకుండా శిక్ష పడేలా చేయండి. ఈ అమ్మాయి పేరు మానస. వైశాలి, కరుణ. చూసావుగా, నీ మోసాలకి సంబంధించిన అన్ని ఎవిడెన్స్లు నా దగ్గరున్నాయి. తనకి భరణం ఇవ్వమని కోర్టు తీర్పిచ్చినా నువ్వివ్వనందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద, తన మీద నువ్వు చేయి చేసుకున్నందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద, ఆడపిల్లల్ని ప్రేమ పెళ్లి అంటూ మోసం చేస్తున్నందుకు చీటింగ్, డిస్ఆనెస్ట్ ని కూడా యాడ్ చేసి సెక్షన్ బిఎన్ఎస్ 420, సెక్షన్ బిఎన్ఎస్ 307 కింద కేసు బుక్ చేసి నిన్ను పర్మనెంట్ గా జైల్లో చిప్పకూడు తినేలా చేస్తాను. ఇప్పుడే నేను పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తాను. వాళ్ళొచ్చి ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు.
మేడం వద్దు మేడం. కోర్టు పోలీస్ స్టేషన్ అంటూ అతన్ని ఏం చేయకండి మేడం. ప్లీజ్ మేడం, అతన్ని వదిలేయండి మేడం. చూసావా, ఇప్పటికైనా తన మనసేంటో అర్థం అవుతుందా? నువ్వు తనని కాదు అనుకున్నా, తన మీద చేయి చేసుకున్నా, తను మాత్రం నీ మీద జాలి చూపిస్తుంది. ఆడదాని మనసంటే అదే. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మీ మీద ఎప్పుడూ కక్ష సాధింపులు తీర్చుకోవాలనుకోరు. మేడం ప్లీజ్ మేడం, దయచేసి నా మీద కేసు పెట్టకండి. ఇంకోసారి అలా చేయను మేడం. మీరేం చెప్తా చేస్తాను మేడం. ఓకే, నీ మీద నేను కేసు పెట్టకూడదు అంటే అన్యాయంగా నువ్వు తన దగ్గర నుంచి లాక్కున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మళ్ళీ తనకే రాసిస్తే నేను కేసు పెట్టను. అలాగే మేడం, ఇప్పుడే రాసిస్తాను. ఇవ్వండి మేడం, ఇవ్వండి. చూడమ్మా, ప్రతి నెల ఇతని చుట్టూ తిరిగి డబ్బుల కోసం ప్రాధాయపడాల్సిన అవసరం మీకింక లేదు. మీ ఆస్తి మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఇక నుంచి మీ కాళ్ళ మీద మీరు సంతోషంగా బతకండి. చాలా సంతోషం మేడం. దేవి, ఈ కాలంలో ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ముక్కు మొహం తెలియని వాడు 4 మాయమాటలు చెప్తే నమ్మకూడదు. నమ్మితే ఇలాగే మోసపోవాల్సి వస్తుంది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. చూడు, మళ్ళీ లత దగ్గరికి వెళ్ళి బెదిరించడాలు, కొట్టడాలు లాంటివి, ప్రేమ పెళ్లి అంటూ మరో అమ్మాయి చుట్టూ తిరగడాల్లాంటివి ఏవైనా చేసావనుకో. లేదు మేడం, ఇంకెప్పుడు ఇలా చేయను మేడం. ధనంజయ్, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? మరుగున పడిపోయిన అసలు నిజాలు తెలుసుకున్నప్పుడే బంధాలు గట్టిపడతాయి, సమస్యలు తీరుతాయి. అలా మౌనంగా ఉన్నాయుట్రా? నాన్న,